Hello everyone, welcome to Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy online classes and Turning Point Offline Coaching Center Kadapa. మరి ఈ వీడియోలో మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో భాగంగా ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 5 చూడబోతున్నాం. అత్యద్భుతమైన పదాలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ ఈడియమ్స్ ఫ్రేజెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ వేలో చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి బాగా. అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏమవుతుందో దాన్ని సాధించగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? రండి. చూస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, క్యాన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్ విత్ దిస్ లగేజ్? క్యాన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్ విత్ దిస్ లగేజ్ అంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎప్పుడైనా సరే మన లగేజ్ ఎత్తుకెళ్తూ ఉంటాం, లగేజ్ చాలా బరువుగా ఉంటుంది, పక్కన మనకు ఫ్రెండ్ లేకపోతే మనకు బంధువులు వస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తాం? మరి బరువు ఎత్తుకుపోతుంటాం, ఏం చెప్తాం? అరే కొంచెం సాయం చేయరా, కొంచెం చెయ్యి పట్టరా అంటాం. కొంచెము చెయ్యి పట్టు అంటే అర్థమేమి? నువ్వు కూడా కొద్దిసేపు నాకు హెల్ప్ చెయ్యి అని మీనింగే కదా. సో మీరు ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పదాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. ఎప్పుడు కూడా మీరు బ్యాడ్ చేయమాకండి. కాబట్టి క్యాన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్ విత్ దిస్ లగేజ్? ఈ లగేజ్ ఎత్తుకోవడానికి కొంచెం సాయం చేస్తావా, కొంచెం చేయి పడతావా అంటాం కదా. సో కొంచెం చేయి పడతావా అంటే అర్థం ఏమంటే కొంచెం హెల్ప్ చేస్తావని కదా అర్థం. కాబట్టి గివ్ మీ హ్యాండ్ మీన్స్ టు హెల్ప్, ఎయిడ్ ఆర్ అసిస్ట్ అంటే చెయ్యి అందించడం అనమాట. బట్ హ్యాండ్ ఇచ్చాడు అంటే వేరే, హ్యాండ్ ఇచ్చాడంటే ఎగ్గొట్టాడని అర్థం. ఇక్కడేమి గివ్ మీ హ్యాండ్, చెయ్యి ఇవ్వు, మాలు ఇవ్వడం అంటే ఇక్కడ హెల్ప్ చేయడం అని అర్థం. కాబట్టి కొంచెం చెయ్యి అందిస్తావా, కొంచెం చేపడతావా అంటే నాకు కొద్దిగా సాయం చేస్తావని మీనింగే కదా. కాబట్టి గివ్ మీ హ్యాండ్ మీన్స్ టు హెల్ప్, ఎయిడ్ ఆర్ అసిస్ట్, చేయి అందించడం అనమాట. కీప్ ఏ వాచ్ ఆన్, హ్యాండిల్, ప్రొవైడ్ మీ విత్, హెల్ప్ మీ విత్. ఓకే, వాట్ ఇస్ ఆన్సర్? హెల్ప్ మీ విత్. హెల్ప్ మీ విత్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. Now come to question number 2. It is high time he came out of his shell. It is high time he came out of his shell. సో ఇక్కడ కేమ్ అవుట్ ఆఫ్ his shell అనే దానికి మన మీనింగ్ కావాలి. షెల్ అంటే ఏమండి? ఎగ్ షెల్ ఉంది, గుడ్డు పైన ఉండే షెల్లే కదా. గ్రౌండ్నట్ ఉంది, పైన షెల్ ఉంటుంది, లోపల విత్తనం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ హై టైమ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ his shell. కేమ్ అవుట్ ఆఫ్ his shell అంటే అర్థం ఏమి? మీరు దీన్ని ఎట్లా ఊహించుకోవచ్చు అంటే షెల్ అంటే కోడిగుడ్డు కాబట్టి కోడిగుడ్డు నుంచి బయటకు రావడం అని గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్డు నుంచి బయటకు రావడం అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కోడి పిల్ల కోడిగుడ్డు నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆతృత ఉంటుంది. బయట ఏముందో, ప్రపంచం ఎట్లా ఉందో అని చాలా ఆతృతగా ఉంటుంది. ఇమ్మీడియట్గా నేను మా యొక్క ఫ్రెండ్స్తో కలవాలి, మా అమ్మను కలవాలి, మా అమ్మకి మిగతా పిల్లలని ఆడుకోవాలని ఆతృతగా ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. కేమ్ అవుట్ ఆఫ్ his shell అంటే తన యొక్క షెల్ నుంచి బయటకు ఎందుకు వస్తూ ఉందంటే మిగిలిన వారితో పరిచయం పెంచుకోవాలి, మిగిలిన వారితో ఆడుకోవాలి అని అర్థం అన్ని పెట్టుకుంటే ఇది మనకి ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి కేమ్ అవుట్ ఆఫ్ his shell అంటే ఏమంటే ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్ యూ బికమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ అండ్ మోర్ విల్లింగ్ టు టాక్ అండ్ టేక్ పార్ట్ ఇన్ సోషల్ యాక్టివిటీస్. సో కోడి పిల్ల గుడ్డు నుంచి బయటకు ఎందుకు వస్తుంది? మిగతా ఫ్రెండ్స్ ఆడుకోవాలని, నేను చాలా పార్టీ యాక్టివ్గా ఉండాలని అనుకుంటుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ క్లియర్ కట్ అయిపోయింది. ఇట్ ఈజ్ టైపికల్లీ యూజ్డ్ టు ఎంకరేజ్ సమ్వన్ టు బి మోర్ అవుట్ గోయింగ్ అండ్ టేక్ మోర్ రిస్క్ ఆర్ ట్రై టు సంథింగ్ న్యూ. సో రిస్క్ అయినా సరే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంలో ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అందరితో కలిసి సమయం వచ్చింది అంటూ ఉంటాం మనం. అరే అందరితో కలవాలరా మనం ఎప్పటికైనా సరే. ఎందుకు కలవాలి? సోషబుల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, సో కాబట్టి ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ టైమ్ ఫార్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్ అండ్ ట్రై టు సంథింగ్ న్యూ. సో టైం వచ్చింది, నువ్వు అందరితో కలవడం, నువ్వు ఏదో సాధించాలి అని మీనింగ్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా అయిపోద్ది. కేమ్ అవుట్ ఆఫ్ his shell మీన్స్ appeared suddenly, became more sociable, became a loser, removed his clothes. సో ఆన్సర్ ఏమండి? బికేమ్ మోర్ సోషబుల్, అందరితో కలివిడిగా ఉండడం అని గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. థర్డ్ వన్, ఎవరీ పొలిటికల్ పార్టీ ఈజ్ అట్ ప్రజెంట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు చూస్తే ఇది మనకు బాగా గుర్తుండిపోద్ది. ఎవరీ పొలిటికల్ పార్టీ, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఈజ్ అట్ ప్రజెంట్ జనరేషన్లో ప్రస్తుతం ప్లేయింగ్ టు ద గ్యాలరీ. సో ప్లేయింగ్ టు ద గ్యాలరీ. సో గ్యాలరీ అంటే ఏమండి?
సినిమాకి వెళ్తాం, గ్యాలరీలో కూర్చుంటాం, అంటే హై ప్లేస్లో ఉంటుంది, మంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఒక కాస్ట్లీగా ఉంటుంది, దట్ ఇస్ గ్యాలరీ. అంటే ఎందుకు అది? నేను గొప్పవాడిని అని నిరూపించుకోవాలి కదా, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మంచి సీట్లో కూర్చొని నిరూపించుకోవాలి కదా, గ్యాలరీ. మరి ఇక్కడ మీనింగ్ మనకి ఏముందంటే, పొలిటికల్ పార్టీ ఏదైనా సరే ఆ పార్టీ ఈ పార్టీని తేడలేకోకుండా ప్రజలు జనాదరణ పొందిన ఉద్దేశంతో అన్ని హామీలు గుప్పిస్తూ ఉంటారు. ఎందుకు? నేను గొప్పవాడిని, నన్ను ఎందుకు గుర్తించాలి అని మీనింగ్లో మనం ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఉపయోగిస్తాం. ఓకే, ఎక్కడ ప్లే చేయాలా? గ్యాలరీలో ప్లే చేయి. గ్యాలరీ అంటే ఏమి? సినిమాని గుర్తుపెట్టుకో. ఓకే, సో జనాదరణ పొందేందుకు అతిశయోక్తిగా వ్యవహరించడం, నేను అది ఇస్తా ఇది ఇస్తా అని వాగ్దానం చేయడం. యాక్ట్ ఇన్ అన్ ఎగ్జాగరేటెడ్ వే ఇన్ ఆర్డర్ టు అపీల్ టు పాపులర్ టేస్ట్. ఓకే, ఇన్ ఆర్డర్ టు అపీల్ టు పాపులర్ టేస్ట్ అంటే థియేటర్లో ఎత్తైన సీటింగ్ ఉంది కదా, దాన్ని మనం గ్యాలరీ అంటాం కదా. ఎందుకు గ్యాలరీ కూర్చుంటాం? నేను గొప్పవాడిని, అందరూ చూడాలి అనే ఉద్దేశంతో. సో అట్లా ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే ఏమి? అడాప్టింగ్ చీప్ టాక్టిక్స్, బీఫూలింగ్ ద కామన్ మ్యాన్, ఫైటింగ్ ఫార్ ఓట్స్, అప్పీజింగ్ ద మ్యాసెస్. ఇక్కడ మ్యాసెస్ జనాలు, సో జనాలను అప్పీజ్ చేయడం, పీస్ఫుల్ అంటే వాళ్ళను అంటే నేను గొప్ప అని నేర్పుకోవాలి కదా. ఓకే, అప్పీజ్ అంటే బుజ్జగించడం, పెసిఫై ఆర్ ప్లాకెట్. ప్లాకెట్ అంటే శాంతపరచడం. ఓకే, పెసిఫై అంటే శాంతపరచడం, బుజ్జగించడం. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ప్రజెంట్ డేస్లో జనం బుజ్జగిస్తున్నారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తా, ఇది చేస్తా అని ప్రతి ఒక్కరు కూడా జనం బుజ్జగిస్తున్నారు, కానీ రియాలిటీకి అయితే అది వాస్తవం కాదనమాట. ఓకే, కాబట్టి ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే అప్పీజింగ్ ద మ్యాసెస్. సో అప్పీజింగ్ అంటే ఏమి? బుజ్జగించడం, పెసిఫై చేయడం, ప్లాకేట్ చేయడం. His blood ran cold when he heard his uncle was murdered. His blood ran cold. సో బ్లడ్ ర్యాన్ కోల్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్లడ్ అని వచ్చిందనుకోండి, అక్కడ ఖచ్చితంగా అది మాకు నెగిటివ్ మీనింగ్లో వస్తూ ఉంటుంది. బ్లడ్ ర్యాన్ కోల్డ్. బ్లడ్ ఎట్లా పరిగెడుతుందంట? కూల్గా పరిగెడుతుందంట. ఎప్పుడు? వెన్ హీ హెర్డ్ హిజ్ అంకుల్ వాజ్ మర్డర్డ్. వాళ్ళ మామ చనిపోయినాడు, మర్డర్ చేయబడ్డాడని తెలిసింది. సో అతనికి అప్పుడు బ్లడ్ ఏమైంది? బ్లడ్ ర్యాన్ కోల్డ్. బ్లడ్ కూల్గా పరిగెడుతుంది, కోల్డ్గా పరిగెడుతుంది. అంటే మరి ఊహించుకోవచ్చు, మనం ఒక మామను చంపబడితే మనం కూల్గా ఉంటామా? ఉంటాం కదా, ఎంతో ఆతృతగా ఉంటాం కదా, భయపడతాం కదా. సో ఫ్రైటెండ్గా ఉంటుంది కదా, భయపడతాం కదా, దిగులు పడతాం కదా. కాబట్టి మామ చనిపోయి మర్డర్ చేసినట్టు తెలిసిన వెంటనే అతను భయపడిపోయాడు. అంతేగాని రక్తము చల్లగా పరిగెడతా ఉందని మీనింగ్ కాదు. ఎప్పుడైనా సరే బ్లడ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకు నెగిటివ్ వేలని ఉంటుందని మీరు భావించండి. సంథింగ్ మేక్స్ యువర్ బ్లడ్ కోల్డ్. ఓకే, ఏమంటే మనం సంథింగ్ మేక్స్ యువర్ బ్లడ్ కోల్డ్ అన్నా, లేకుంటే మేక్స్ యువర్ బ్లడ్ ఫ్రీజ్ అన్నా. ఓకే, బ్లడ్ కోల్డ్ అన్నా, లేదంటే మేక్స్ యువర్ బ్లడ్ ఫ్రీజ్ అన్న. దీని మీనింగ్ ఏమంటే ఇట్ మేక్స్ యూ ఫీల్ వెరీ ఫ్రైటెండ్. సో భయపడిపోయినాడు, భయపడిపోవడము, దిగులు పడ్డము. కాబట్టి చూద్దాం, హీ వాజ్ ఫ్రైటెండ్, హీ వాజ్ హారిఫైడ్, హీ వాజ్ డిస్గస్టెడ్, హీ వాజ్ డిప్రెస్డ్ అన్ని నెగిటివ్ ఉన్నాయి. కానీ దీని సూటబుల్ మనకంటే హీ వాజ్ ఫ్రైటెండ్, హీ వాజ్ ఫ్రైటెండ్, హీ వాజ్ ఫ్రైటెండ్, హీ వాజ్ ఫ్రైటెండ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. దెన్ దిస్ ఈజ్ సో సింపుల్ దట్ ఈవెన్ ఏ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ క్యాన్ అండర్స్టాండ్ ఇట్. సో దిస్ ఈజ్ సో సింపుల్, ఇది చాలా సింపుల్గా ఉంది. దట్ ఈవెన్ ఏ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ క్యాన్ అండర్స్టాండ్. సో మ్యాన్ ఇన్ ద స్ట్రీట్, సో స్ట్రీట్లో ఉండే మ్యాన్కి కూడా ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇది మనకు లాస్ట్ వీడియోలో కూడా రావడం జరిగింది. సో మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ అంటే ఏమంటే స్ట్రీట్లో వేరు వెళ్తారు, సామాన్య జనాలు ఉంటారు. సో సామాన్య జనానికాన్ని, ఆర్డినరీ పీపుల్ను ఏమంటామంటే మనం మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ అంటాం. ఓకే, ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఆర్ ఆర్డినరీ పర్సన్ అంటే యావరేజ్ సిటిజన్, సగటు పౌరుని మనం ఏమంటామంటే ఏ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ అంటాం. సో స్ట్రీట్లో ఎవరు ఉంటారు? సాధారణ జనాలు ఉంటారు కదా, హైలీ పీపుల్ ఎవరు ఉండరు కదా జనాలు స్ట్రీట్ల మీద. కాబట్టి స్ట్రీట్లలో ఉండేది ఎవరంటే సామాన్య ప్రజానీకం ఉంటుంది, సగటు పౌరుడు ఉంటాడు. ఏ మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ మీన్స్ ఎన్ ఆర్డినరీ పర్సన్, ఎన్ ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ పర్సన్. Then when he went to claim insurance for his car, the agent said he had not a leg to stand on. ఏం చెప్తున్నాడు మిత్రమా? When he went to claim insurance for his car,
అతనికి కారుకి ఇన్సూరెన్స్ చేయాలనేసి వెళ్ళినాడు. ద ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్ చెప్తున్నాడు, ద ఏజెంట్ సెడ్ హీ హ్యాడ్ నాట్ ఏ లెగ్ టు స్టాండ్ ఆన్. సో హీ హ్యాడ్ నాట్ ఏ లెగ్ టు స్టాండ్ ఆన్ అంటే అతను కాళ్ళు పెట్టుకునే స్తోమత లేదు, అర్హత లేదు అంటున్నాడు. హ్యాడ్ నాట్ లెగ్ టు స్టాండ్ ఆన్, ఇక్కడ నువ్వు కాళ్ళు పెట్టుకోవడానికి నిలబడే అర్హత లేదు. మీరు అర్థం చేసుకోవచ్చు ఏముంటుందో. ఓకే, హ్యాడ్ బీన్ ఇంజ్యూర్డ్ ఇన్ యాక్సిడెంట్, వాజ్ లేమ్, లేకుంటే కుంటి, డిడ్ నాట్ హ్యావ్ మచ్ హోప్ ఆఫ్ గెట్టింగ్ ఇట్, వుడ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, కాబట్టి డిడ్ నాట్ హ్యావ్ మచ్ హోప్ టు గెట్టింగ్ ఇట్. సో నీకు ఇన్సూరెన్స్ అని వచ్చినావు కదా, కానీ నీకు ఇన్సూరెన్స్ వచ్చే యాక్సిడెంట్ అక్కడ ఏం జరగలేదు, ఇన్సూరెన్స్ వచ్చే యాక్సిడెంట్ అక్కడ జరగలేదని చెప్పడం. సో హ్యాడ్ నాట్ ఏ లెగ్ టు స్టాండ్ ఆన్ అన్నా, డస్ నాట్ హ్యావ్ ఏ లెగ్ టు స్టాండ్ ఆన్ అన్నా, లేకుంటే హ్యాజ్ నాట్ గాట్ ఏ లెగ్ స్టాండ్ ఆన్ అన్నా. దీని మీనింగ్ ఏమంటే ఏ స్టేట్మెంట్ ఆర్ క్లెయిమ్ దే హ్యావ్ మేడ్ కెనాట్ బి జస్టిఫైడ్ ఆర్ ప్రూవ్డ్. సో వచ్చావు కదా ఇన్సూరెన్స్కు క్లెయిమ్ చేయాలనేసి, కానీ ఇన్సూరెన్స్ స్థాయిలో ఇక్కడ నాకు డ్యామేజ్ అనిపించడం లేదు, దీనికి ఆ యొక్క రైట్ లేదు, జస్టిఫై లేదు అని చెప్పడం అనమాట. ఏ స్టేట్మెంట్ ఆర్ క్లెయిమ్ దే హ్యావ్ మేడ్ కెనాట్ బి జస్టిఫైడ్ ఆర్ ప్రూవ్డ్, హ్యావ్ నో బేసిస్ వితౌట్ రీజన్ ఆర్ కాజ్ ఆర్ ఓకే ఫౌండేషన్. సో కాబట్టి డిడ్ నాట్ హ్యావ్ మచ్ హోప్ ఆఫ్ గెట్టింగ్ ఇట్. కాబట్టి హ్యాడ్ నాట్ లెగ్ టు స్టాండ్ ఆన్ అంటే కాళ్ళు పెట్టిన అర్హత లేదంటే దానికి క్లెయిమ్ వచ్చేంత స్థాయి డ్యామేజ్ ఏమి జరిగేలేదు, అంటే నీకు అర్హత లేదు, ఆ యొక్క రైట్ అనేది నీకు లేదని చెప్పడంలో మనం ఏం చెప్తుంటే హ్యాడ్ నాట్ ఏ లెగ్ టు స్టాండ్ ఆన్ అని చెప్పడం జరుగుతుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 7, ద టీచర్స్ అనౌన్స్మెంట్ టు కండక్ట్ ఏ స్నాప్ టెస్ట్ కేమ్ యాజ్ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ స్టూడెంట్స్. సో బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ, ద టీచర్స్ అనౌన్స్మెంట్ టు కండక్ట్ ఏ స్నాప్ టెస్ట్. సో టీచర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏం అనౌన్స్మెంట్ చేశాడు? స్నాప్ టెస్ట్ పెడతా అని చెప్పినాడు. సో స్టూడెంట్స్ అందరికి ఏమైంది? బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ టు మెనీ స్టూడెంట్స్ అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినాడో, స్నాప్ టెస్ట్ పెడతా అనౌన్స్మెంట్ చేసినారో స్టూడెంట్స్ ఏమైనా బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అయినారు అంటున్నాడు. సో బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే అర్థం ఏమండి? బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, బ్లూ అంటే ఆకాశం నుంచి, బోల్ట్ కింద పడిపోయింది. మరి ఆకాశం నుంచి బోల్ట్ మనకు తెలిసిపడుతుంది, తెలియబడుతుందా? పిడుగు అనుకోండి, సింపుల్గా మీరు పిడుగు అనుకోండి, పిడుగు మనకు తెలియకుండా పడుతుంది, తెలిసిపడుతుందా? మనకి తెలియకోకుండా సడన్గా పడుతుంది అని మీనింగ్లో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మరి స్నాప్ టెస్ట్ అంటే ఏమంటే, స్నాప్ టెస్ట్ అంటే ఏమంటే ఎస్ అంటే సింబయోసిస్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతానని వాళ్ళ సార్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినాడో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అయినారంటే అన్ఎక్స్పెక్టెడ్. సో బోల్డ్ ఫ్రమ్ బ్లూ అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఊహించనటువంటిది అని అర్థం. హీ అండ్ హిజ్ ఫ్రెండ్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అతడు మరి అతని ఫ్రెండ్ బోత్ ఏం చేస్తున్నారు? సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్, ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు. ఒకే పడవలో ప్రయాణిస్తున్నారంటే అర్థం ఏమంటే ఇక్కడ ఒకేదాన్ని పోతాను కదా అర్థం. ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇద్దరు కూడా డేంజరస్లో ఉన్నారు. అది ఇద్దరు కూడా. అంతేగాని సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇద్దరు ఒకే పడవ నడుపుతున్నారు కదా అక్కడ అర్థం మిత్రమా. సేలింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ బోట్ కాదు, షేరింగ్ ద ఫినాన్షియల్ అండ్ సోషల్ కండిషన్ కాదు, బీయింగ్ ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇద్దరికి ఒకే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారని అర్థం. 9th one, టు బి సక్సెస్ఫుల్ ఇన్ టుడేస్ వరల్డ్, ప్రజెంట్ ప్రపంచంలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే వీ రిక్వైర్ ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. మనకి ఏం కావాలి? గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ కావాలి. మీరు గమనించినప్పుడు సరే మన పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు, ఒరే నీకు తెలివితేటలు ఉన్నాయా లేదని కాదు ముఖ్యం, నువ్వు ఎంత బాగా మాట్లాడగలిగితే నువ్వు ప్రపంచం జయిస్తావురా అంటూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి జయించాలనే ప్రపంచాన్ని అతని మాటలు బాగా తెలిసి ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే పొలిటికల్ లీడర్ చూడండి. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ అతని ఏజ్తో రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఏజ్ ధారాళంగా వాగ్దాడి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకి ఓట్లు పడతాయి. ముచ్చుగా ఉండే వాళ్ళకు ఉంటుందా అంటే ఎవరైతే బాగా మాట్లాడగలరు చదువు, పొలిటీషియన్స్ దగ్గర చదువు ఉంటుందా? ఉండదు. తక్కువ మంది, చాలామందికి కొందరికి ఉంటుంది కానీ చాలామందికి ఉండదు.
కానీ వాళ్ళకు ఏముంటుందంటే వాళ్ళ దగ్గర మాట్లాడే గుణం అంటే ఈ ప్రజలు ఎక్కడ రెచ్చగొట్టాలి, ఎక్కడ మనం ఆకట్టుకోవాలి, ఎక్కడ ఏం మాట మాట్లాడితే వాళ్ళు నా పక్క మల్లుతారు అని వాళ్ళకి బాగా తెలుసు. ఈ పొలిటికల్ లీడర్స్ బాగా తెలుసు. సో ఆ తెలివి, ఆ నేర్పు లేకపోతే ఇక సొసైటీలో బతకలేరు అని చెప్తున్నారు అనమాట. ఓకే, మనం ఎప్పుడైనా సరే ప్రస్తుత ప్రపంచంలో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే మనకేం కావాలి? గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ కావాలి. గ్యాబ్ అంటే గలగల మాట్లాడడం, అంటే మాటకారి అడుగుతూ గ్యాబ్ గలగల అని గుర్తుపెట్టుకొని, గ్యాబ్ అంటే గలగల మాట్లాడడం, అంటే టాకేటివ్, చాటర్. ఓకే, ద అబిలిటీ టు స్పీక్ విత్ ఎలాక్వెన్స్, వాగ్దాటి అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, వాగ్దాటిగా మాట్లాడితే ఆ యొక్క సామర్థ్యాన్ని ఏమంటామంటే మనం ద గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అంటాం. ఓకే, ప్రజలు మీ మాట వినాలని, మిమ్మల్ని విశ్వసించాలని కోరుకునే విధంగా సులభంగా నమ్మకంగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని మనం గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటాం. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. ఓకే, అబిలిటీ టు స్పీక్ వెల్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, డివైన్ హెల్ప్ అండ్ గైడెన్స్, ఏ ఫీట్స్ కాంపిటీషన్ స్పిరిట్. వాట్ ఇస్ ది మీనింగ్? ఆన్సర్ అబిలిటీ టు స్పీక్ వెల్, అబిలిటీ టు స్పీక్ వెల్ అనమాట. దెన్ వింటర్ వాజ్ సో బ్యాడ్ దట్ ద నోమాడిక్ ట్రైబ్స్మ్యాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు కీప్ ద వూల్ ఫ్రమ్ ద డోర్. వింటర్ వాజ్ సో బ్యాడ్. వింటర్ అంటే చలికాలం, లేకుంటే జీవితంలో చివరి దశ మనం వింటర్ అని కూడా అంటాం. ఇక్కడ మనకేమంటే చలికాలంలో వాజ్ సో బ్యాడ్, చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎవరికి? దట్ ద నొమాడిక్ ట్రైబ్స్మ్యాన్. నొమాడిక్ అంటే సంచార జీవులు. సంచార జీవులు అంటే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు, మొన్న ఇంకో చోటు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఉపాధి అయితే ఉంటుందో, ఎక్కడైతే బతుకుదేరు ఉంటుందో అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం నొమాడిక్ ట్రైబ్స్మ్యాన్ అంటాం. నొమాడిక్ అంటే సంచారం, ట్రైబ్స్మ్యాన్ అంటే గిరిజనులు, సంచార గిరిజనులు అని అర్థం. అంటే వాళ్ళకి ఎక్కడ ఉపాధి అయితే ఉంటుందో, ఎక్కడ భోజనం దొరుకుతుందో, ఎక్కడ మనం తిండి ఉంటుందో, ఎక్కడ బతుకుదేరు ఉంటుందో అక్కడికి వీళ్ళు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళకు వింటర్ చాలా కష్టంగా ఉన్నటువంటిది ఫౌండ్. ఎందుకంటే ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు కీప్ ద వూల్ ఫ్రమ్ ద డోర్. టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్. టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్. డోర్ నుంచి వూల్ఫ్ తోడలు తీసుకోవంట. మరి తోడలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంటి దగ్గర తోడలు అంటే మనకు ఫుడ్ కావాలని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వింటర్ సీజన్లో, చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంచార జీవులు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. వాళ్ళకు బతుకు తెరువు కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఫుడ్ దొరికేది కూడా కష్టంగా ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదం మనకు బాగా గుర్తుండిపోతుంది. కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏమంటే మీనింగ్, నొమాడిక్ అంటే ఎవరండి? నొమాడిక్ అంటే దేశం మీద తిరిగే, లేకుంటే సంచార జీవులు, లేకుంటే ఊరూర తిరిగే వాళ్ళను నొమాడిక్ పర్సన్స్ అంటాం. నొమాడిక్ పర్సన్స్ అంటాం. టు హ్యావ్ ఆర్ ఎర్న్ ఎనఫ్ మనీ టు అఫోర్డ్ థింగ్స్ సచ్ యాజ్ ఫుడ్ అండ్ క్లాతింగ్ దట్ ఈజ్ నీడెడ్ టు లివ్. సో మనిషి బ్రతకడానికి ఏమేమి కావాలి? ముఖ్యంగా వాళ్ళకు ఫుడ్ కావాలి, తిండి కావాలి, బట్ట కావాలి. నాకు సంచార జీవులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? గుడారాలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ అదర్ నెసెసరీ థింగ్స్ ఫార్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ. సో కాబట్టి తనకు ఏవైతే అవసరమో అవి. సో ముఖ్యంగా మనకు ఏం అవసరము? తిండి, కూడు, అంతే కదా. తిండి అనే కూడ ఒకటే, కూడు, గూడు, గుడ్డ అంటారు. ఓకే, కాబట్టి కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అంటే ఏమంటే హంట్ వైల్డ్ అనిమల్సా, ఎస్కేప్ స్టార్వేషన్ అంటే ఏమి? ఆకలి చావులు. స్టార్వేషన్ అంటే ఏమి? ఆకలి చావులు అని తప్పించుకోవడం అనమాట. ఇక్కడ ఎస్కేప్ స్టార్వేషన్. టు కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అంటే ఎస్కేప్ స్టార్వేషన్. అంటే ఆకలి చావు లేకోకుండా అని అర్థం. కాబట్టి టు హ్యావ్ ఆర్ ఎర్న్ ఎనఫ్ మనీ టు అఫోర్డ్ థింగ్స్. మనకు తిండికి కానీ బట్టకు కానీ ఎనఫ్ మనీ సంపాదించుకుంటే దాన్ని ఏమంటామంటే కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అంటాం. దెన్ హీ ఈజ్ ఆల్వేస్ ప్రైజ్డ్ ఫర్ హిజ్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. జస్ట్ ఇప్పుడు వచ్చి మనకు హీ ఆల్వేస్ ప్రైజ్డ్ పొగుడుతున్నాడు. ఎప్పుడు పొగుడుతున్నాడు? దేన్ని పొగుడుతున్నాడు? హీజ్ గిఫ్ట్ ఆఫ్ గ్యాబ్ అంటే అతని యొక్క మాటకారితనాన్ని, అతని మాట్లాడే విధానాన్ని. సొసైటీలో బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు అటువంటి వాళ్ళు. సో కాబట్టి హీఈస్ ఆల్వేస్ ప్రైజ్డ్ ఫర్ హిజ్, అతని యొక్క గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ వల్ల ఎప్పుడు కూడా అతను పొగడబడుతున్నాడు. కాబట్టి గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే బీయింగ్ లక్కీ,
గెట్టింగ్ సంథింగ్ ఫ్రీ, టాలెంట్ ఫర్ స్పీకింగ్. ఏం మీనింగ్ అండి? టాలెంట్ ఫర్ స్పీకింగ్. సో గుర్తుంచుకోండి, గ్యాబ్ అంటే గలగల మాట్లాడేది. గలగల మాట మనకు ఒక అద్భుతమైన కళ. ఇది అందరూ మాట్లాడలేరు, కొందరే మాట్లాడతారు. వాళ్ళు ప్రపంచంలో బ్రహ్మాండంగా బతుకుతారు అనమాట, బ్రహ్మాండంగా బతుకుతారు వాళ్ళు. సో గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే టాలెంట్ ఫర్ స్పీకింగ్, మాట్లాడే కళ, మాట్లాడే కళ. దెన్ ద టీచర్స్ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ కోచింగ్ వెంట్ ఏ లాంగ్ వే ఇన్ ఇంప్రూవింగ్ ద స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్. ఏం చెప్తున్నాడు? ద టీచర్స్ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ కోచింగ్. సో టీచర్ ఎక్స్ట్రా అవర్స్ కోచింగ్ ఇస్తున్నాడు. వెంట్ ఏ లాంగ్ వే, నాకేముంది? వెంట్ ఏ లాంగ్ వే ఇన్ ఇంప్రూవింగ్ ద స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా ఎప్పుడు సార్ టీచర్ ఎక్స్ట్రా అవర్స్ చెప్పినప్పుడు స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది మిత్రం? మనకు ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో ఆ యొక్క మీనింగ్లో మనకి ఏమవుతున్నాడు? వెంట్ ఏ లాంగ్ వే అంటున్నాడు. వెంట్ ఏ లాంగ్ వే. సో వెంట్ ఏ లాంగ్ వే మీన్స్ టు బి వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడ మనకు టీచర్ ఎక్స్ట్రా అవర్స్ కోచింగ్ చెప్పడం వల్ల ఖచ్చితంగా స్టూడెంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి టు బి వెరీ హెల్ప్ఫుల్, వెంట్ ఏ లాంగ్ వే ఆర్ గో ఫార్ మీన్స్ ఇఫ్ యూ సే దట్ సమ్వన్ విల్ గో ఏ లాంగ్ వే, యూ మీన్ దట్ దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్. దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఓకే. took a great effort, spent a lot of time, extended widely, helped considerably. చెప్పినాను సార్, helped considerably. ఎందుకు కదా? ద టీచర్స్ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ కోచింగ్ దాన్ని ఏమనుకో helped considerably in improving the students' performance. Then the administration found it difficult to cope up with the striking employees. ఏం చెప్తున్నాడు? The administration found it difficult to cope up the striking employees. సో ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు, అందువల్ల ఇక అడ్మినిస్ట్రేషన్ వలన అడ్మినిస్ట్రేట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అయిపోతూ ఉంది. అంటే మరి కోపప్ అంటే ఏమి? కోప్ విత్ ఆర్ కోపప్. కోప్ విత్ అని చాలా ఇంపార్టెంట్ వర్డ్ మనకు. సో కోప్ మీన్స్ టు డీల్ సక్సెస్ఫుల్లీ. స్ట్రైక్ జరుగుతుంది కదా, ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు, దాన్ని చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా పరిశీలించాలా, జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలా. ఇలాంటి కష్టం. టు డీల్ సక్సెస్ఫుల్లీ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఏ పర్సన్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ కోప్ విత్ మీన్స్ ఓకే, డీల్ సక్సెస్ఫుల్లీ విత్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆర్ జాబ్. ఓకే. సో ఒక డిఫికల్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ జాబ్ను మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సక్సెస్ఫుల్గా డీల్ చేస్తే దాన్ని కోప్ విత్ అంటాం. ఏమిటమండి? కోప్ విత్ మీన్స్ హ్యాండిల్, అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. స్ట్రైక్ చేసే ఎంప్లాయీస్ను హ్యాండిల్ చేసే, ఇక్కడ డిఫికల్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ కోప్ విత్ అంటే హ్యాండిల్ చేయడం అనమాట. దెన్ 14 ద క్రిమినల్ వాజ్ పార్డన్డ్ అంటే క్షమించబడ్డం. ద క్రిమినల్ వాజ్ పార్డన్డ్ అట్ ద 11th hour. సో క్రిమినల్కు క్షమాభిక్ష ఓకే ప్రతిపాదించబడింది. ఇప్పుడు అట్ ది 11th hour జస్ట్ యాజ్ హీ వాజ్ అబౌట్ టు బి హ్యాంగ్డ్. ఇంకా జస్ట్ యాజ్ హీ వాజ్ అబౌట్ టు బి హ్యాంగ్డ్ అంటే ఇంకా ఉరి తీసే సమయంలో, ఉరి తీసే కొద్ది క్షణాల ముందుగా ఏమైంది? అట్ ది 11th hour. మనకి ఎన్ని అవర్స్ ఉంటాయి? మొత్తం 24 hours. 12 hours డే, 12 hours నైట్ కదా. సో నైట్ పనులు ఏం జరగవు కదా. మరి మధ్యాహ్నం మనకి 12 hours అంటే మనకి 12 hours 11th hour అంటే అన్ని అవర్స్ అయిపోయినాయి. లాస్ట్ అవర్ అంటే లాస్ట్ ఛాన్స్, లాస్ట్ మూమెంట్స్. ఓకే. అట్ 11th o'clock సడన్లీ అట్ ద వెరీ లాస్ట్ మూమెంట్. వాట్ ఇస్ మీనింగ్? అట్ ద వెరీ లాస్ట్ మూమెంట్, చివరి క్షణంలో. ఓకే. అట్ ది 11th hour అంటే మండే అట్ ద వెరీ లాస్ట్ మూమెంట్, చివరి క్షణంలో. అంటే ఆ యొక్క క్రిమినల్ ఉరి తీసేకి కొద్ది క్షణంలో, చివరి క్షణంలో అని అర్థం. ఏం పడింది? క్షమాభిక్ష పెట్టబడింది. 15:1 హీ స్పోక్ వెల్ త్రూ ఇట్ వాజ్ హిజ్ మెయిడెన్ స్పీచ్. దో ఇట్ వాజ్ హిజ్ మెయిడెన్ స్పీచ్. అతను హీ స్పోక్ వెల్ బాగా మాట్లాడినాడు, స్పీచ్ ఇచ్చినాడు. దో అయినప్పటికీ, అయినప్పటికీ ఇట్ వాజ్ హిజ్ మెయిడెన్ స్పీచ్. మరి ఎప్పుడు చెప్తాం? అతను చాలా బాగా మాట్లాడాడు. అయినప్పటికీ అంటాడు. అయినప్పటికంటే మేము ముందు అతనికి ఎక్స్పీరియన్స్ లేదేమో, ఇది అతను మొట్టమొదటి స్పీచ్ ఏమో. కాబట్టి ప్లీజ్ రిమెంబర్. సో మెయిడెన్ స్పీచ్ మీన్స్ ఏ పర్సన్స్ ఫస్ట్ స్పీచ్ ఈజ్ కాల్డ్ మెయిడెన్ స్పీచ్.
ఏ పర్సన్స్ ఫస్ట్ స్పీచ్ ఈజ్ కాల్డ్ మేడెన్ స్పీచ్. ఓకే, కాబట్టి ఇట్ వాజ్ ఈజ్ మేడెన్ స్పీచ్. ఇది అతనికి మొట్టమొదటి స్పీచ్ అయినప్పటికీ చాలా బాగా మాట్లాడినాడు. లాంగ్ స్పీచ్, బ్రీఫ్ స్పీచ్, ఫస్ట్ స్పీచ్. ఓకే, మీరు చూడండి, ఫస్ట్ స్పీచ్ అయినప్పటికీ అతను చాలా బాగా మాట్లాడాడు. దెన్ ఫాతిమా ఫెల్ట్ దట్ షీ హ్యాడ్ బీన్ మేడ్ ఏ స్కేప్ గోట్ ఫర్ హర్ సన్స్ ఇన్కాంపిటెన్స్. సో కాంపిటెన్స్ అంటే కాంపిటీటర్ అంటే మీ బడ్జెట్గా ఎదుర్కొనేవాడు. మన పోటీ ప్రపంచంలో మనం అందరం కాంపిటీటర్స్, అందరూ ధీటుగా ఎదుర్కొంటున్నాం ఎగ్జామినేషన్. ఇన్కాంపిటెన్స్ అంటే ఏమంటే అది ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు, అసమర్థుడు అని అర్థం. ఫాతిమా ఫెల్ట్ దట్ షీ హ్యాడ్ బీన్ మేడ్ ఎ స్కేప్ గోట్ ఫర్ హర్ సన్స్ ఇన్కాంపిటెన్స్. తనకి కొడుకు యొక్క అసమర్థత వల్ల ఫాతిమా ఏమైంది, మేడ్ ఏ స్కేప్ గోట్ అంట. స్కేప్ గోట్ అంతే కదా. ఫాతిమా అసమర్థత ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, బయట సొసైటీ ఏం చేస్తుంది, ఆమె నిందిస్తారు, అవునా కదా. ఇంట్లో కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే ఎవరు తిడతారు, అమ్మ నిందిస్తారు. అబ్బా ఆమె పెంపకం చాలా గొప్పగా ఉంది లేరా, అట్లుంది ఆమె పెంపకం అని వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ ఉంటారు. తప్పు చేసేదేమో వేరే వాళ్ళు, కానీ నిందలు మాత్రం ఒకరికి. సో ఆ సన్నివేశంలో మన స్కేప్ గోట్ అనే దాన్ని ఉపయోగిస్తాం మిత్రమా. అంటే మన భాషలో చెప్పండి, పచ్చిగా చెప్పండి, బల్లి పశువు చేస్తారు. కొడుకు యొక్క అసమర్థత ఉంది, కానీ అమ్మను మనం బల్లి పశువుని చేస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ కూడా ఉంది, తప్పు ఒకరు చేస్తారు, కానీ నాకు శిక్ష అనుభవించేది వేరే వాళ్ళు. ఎంప్లాయీస్ వాళ్ళు బల్లి పశువులు అనమాట. వాళ్ళని ఏమంటాం మనం, స్కేప్ గోట్స్ అంటాం. ఓకే, ఎవరో చేసిన పనికి నిందించబడే వ్యక్తిని మనం స్కేప్ గోట్. ఇక్కడ తప్పు చేసింది ఎవరు, కొడుకు, కానీ శిక్ష అనుభవించేది ఎవరు, నిందించేది ఎవరిని, వాళ్ళ అమ్మను. ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ సంథింగ్ దట్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ డన్. ఓకే, చూస్తే ఫాల్ గై అంటే స్కేప్ గోట్ అని అర్థం. ఫాల్ గై అంటే ఎవరండి, స్కేప్ గోట్. ఫాల్ గై అంటే ఏమంటే ఏ పర్సన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ సంథింగ్ బ్యాడ్ వెన్ అదర్స్ హూ వర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఆర్ నాట్ బ్లేమ్డ్. ఓకే, ఒక సపోజ్ ఇద్దరు వ్యక్తులు తప్పు చేసినారు అనుకోండి, ఒకరి మీద నిందించాం, అటువంటి ఏమంటాం, ఫాల్ గై అంటాం. ఎగ్జాంపుల్, ద కాప్స్ మేడ్ హిమ్ ద ఫాల్ గై ఈవెన్ ఆఫ్టర్ దే న్యూ హీ వాజ్ ఇన్నోసెంట్. ద కాప్స్ అంటే పోలీసులు. ద కాప్స్ మేడ్ హిమ్ ద ఫాల్ గై, పోలీసు అతని ఫాల్ గైగా చిత్రీకరించారు. ఈవెన్ ఆఫ్టర్ దే న్యూ హీ వాజ్ ఇన్నోసెంట్. ఎప్పుడు అతను ఇన్నోసెంట్, అతనికి ఏమి తెలియదు అని తెలిసినా కూడా పోలీసులు అతనే నిందిస్తున్నారు. ఓకే, అది నిర్దోషి అని తెలిసిన తర్వాత కూడా పోలీసులు నిందించారు. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే స్కేప్ గోట్ అంటే ఏమి, స్కేప్ గోట్ అంటే ఒకరు చేసిన తప్పుకు ఇంక వేరే వాళ్ళు నిందించేదాన్ని మనం స్కేప్ గోట్ అంటాం. ఫూల్, విట్నెస్, ప్రాక్సీ. సో ఆన్సర్ ఈజ్ ఫాల్ గై. ఆన్సర్ ఏమండి, ఫాల్ గై. దెన్ షీ డినైడ్ పాయింట్ బ్లాంక్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్రైమ్. షీ డినైడ్, డినైడ్ ఏమి, ఒప్పుకోలే, తిరస్కరించింది. ఏమని, పాయింట్ బ్లాంక్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్రైమ్ అంటే ఆ యొక్క క్రైమ్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యింది అనేదాన్ని ఆమె ఏం చేసింది, డినై చేసింది, ఒప్పుకోవడం లే అనమాట. ఎట్లా ఒప్పుకోలే, డినైడ్ పాయింట్ బ్లాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాయింట్ బ్లాంక్ అంటుండ, బా కరెక్ట్గా పాయింట్లో కొట్టినారా, ఎగిరిపోయిందిరా అంటారు మనం. బా కరెక్ట్గా పాయింట్లో షూట్ చేసినారా అంటాం, పాయింట్ బ్లాంక్ షూట్ చేసినారా అంటాం. ఓకే, సో పాయింట్ బ్లాంక్ అంటే ఆఫ్ ఏ షూట్ ఆర్ బుల్లెట్ ఆర్ అదర్ మిసైల్స్. ఓకే, ఫైర్డ్ ఫ్రమ్ వెరీ క్లోజ్ టు హిజ్ టార్గెట్, దగ్గర టార్గెట్ నుంచి షూట్ చేయడం అనమాట. ఇఫ్ యు సే సంథింగ్ పాయింట్ బ్లాంక్, యు సే ఇట్ వెరీ డైరెక్ట్లీ ఆర్ రూడ్లీ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ అపాలజైజింగ్. ఇవి చెప్పండి, వాట్ మీనింగ్ ఆఫ్ పాయింట్ బ్లాంక్? డైరెక్ట్లీ, డెస్పరేట్లీ, స్టబ్బార్న్లీ, రూడ్లీ. సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ పాయింట్ బ్లాంక్? డైరెక్ట్లీ అనమాట. పాయింట్ బ్లాంక్ అంటే డైరెక్ట్గా హిట్ చేసినాడని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోద్ది. దెన్ ఇట్ ఈజ్ హార్డ్ టు స్ట్రైక్ ఏ బార్గెన్ విత్ ఉమెన్. బార్గెన్ చెప్తున్నాం. ఒక ఉమెన్ దగ్గర మనం బార్గెన్ చేయడం అనేది, చూడండి, ఉమెన్ దగ్గర మనం బార్గెన్ చేయగలమా? చేయలేం. అని చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి ఇట్ ఈజ్ హార్డ్ టు స్ట్రైక్ ఏ బార్గెన్ విత్ ఉమెన్ దగ్గర బార్గెన్ చేయడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటిది అని మీరు గుర్తుపెట్టుకుంటే. సో స్ట్రైక్ బార్గెన్ మీన్స్, ఓకే, స్ట్రైక్ బార్గెన్ మీన్స్ టు రీచ్ ఆన్ అగ్రిమెంట్ ఆర్ మేక్ ఏ డీల్
వచ్చే వాళ్ళు 10 రూపాయలు అంటారు, మనం 2 రూపాయలు అంటాం. మార్గెన్ జరిగి వస్తుంది. తర్వాత కాల్డ్ హార్స్ ట్రేడర్ కూడా అంటాం, హార్స్ ట్రేడ్. ఓకే, సో వాట్ మీన్ హార్స్ ట్రేడ్? హార్స్ ట్రేడ్ అంటే గుర్రపు వర్తకం. అంటే నేను ఈ గుర్రం ₹1,00,000, నేను ₹1,00,000 20,000 ఇస్తా అంటాం. వాళ్ళు 90 అంటారు, 30 అంటారు. బార్గెన్ జరిగి ఒకనొక దశలో ఆగిపోతుంది. ఇంకా ఓకే అని వాళ్ళు అంటే స్కిల్ఫుల్ వేలో ఇద్దరి మీద బార్గెన్ జరిగితే దాన్ని ఏమంటామంటే మనం హార్స్ ట్రేడ్ అంటాం. ఆ విధంగా ఇది స్ట్రైక్ బార్గెన్. ఓకే, టు రీచ్ అన్ అగ్రిమెంట్, మేక్ ఎ డీల్. ఓకే, ద యూనియన్ ఈజ్ ట్రయింగ్ టు స్ట్రైక్ ఏ బార్గెన్ విత్ ద కంపెనీ. ద యూనియన్ ఈజ్ ట్రయింగ్ టు స్ట్రైక్ ఏ బార్గెన్ విత్ ద కంపెనీ. కంపెనీతో యూనియన్ వాళ్ళు ఈ యొక్క స్ట్రైక్ బార్గెన్ చేస్తున్నారు అంటే సంధి చేస్తున్నారు కదా అర్థం. ఓకే, ఎట్లా చేస్తున్నారు? టు ఫైనలైజ్ ఎ డీలా, టు నెగోషియేట్ డీలా, టు నెగోషియేటా, టు డీలా. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఓకే, టు నెగోషియేట్ ఎ డీల్. నెగోషియేట్ అంటే మధ్యవర్తిత్వం. ఓకే, కాబట్టి స్ట్రైక్ ఏ బార్గెన్ అంటే మధ్యవర్తిత్వం. ఈ పక్క ఎంప్లాయీస్ ఉంటారు, ఈ పక్క కంపెనీ ఉంటుంది. ఆ పక్క ఈ పక్క మాట్లాడి ఇద్దరి మధ్య ఒక సంధి కుదురుస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్ట్రైక్ ఏ బార్గెన్. దెన్ యూ హ్యాడ్ బెటర్ గెటప్ నౌ ఆర్ యూ విల్ బి లేట్ ఫర్ స్కూల్. యూ హ్యాడ్ బెటర్ గెటప్ నౌ, నువ్వు ఇప్పుడే నిద్ర లేయి. ఆర్ లేకపోతే యూ విల్ బి లేట్ ఫర్ ద స్కూల్, లేకపోతే స్కూల్కి లేట్గా పోతావు, స్కూల్కి ఆలస్యంగా వెళ్తావు. ఓకే, యూ హ్యాడ్ బెటర్ అని చేద్దాం. రే ఇప్పుడు నువ్వు నిద్రలేసే వరకు నీకు మంచిదిరా, ఇప్పుడు నిద్రలేసి నీకు మంచిది, లేదంటే స్కూల్ లేట్గా పోతావు. నిద్రలేసి మంచిది అంట కదా. కాబట్టి హ్యాడ్ బెటర్ అంటే మంచిది అని అర్థం. మస్ట్ ఆర్ షుడ్ డూ సంథింగ్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమి? షుడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యాడ్ బెటర్ గాట్ గుడ్ గ్రేడ్స్ ఆర్ యూ విల్ లూజ్ యువర్ స్కాలర్షిప్. యూ హ్యాడ్ బెటర్ గాట్ గుడ్ గ్రేడ్స్, నీకు మంచి మార్కులు మంచి గ్రేడ్ వస్తేనే, లేకుంటే నీకు స్కాలర్షిప్ రాదు అనమాట. దెన్ హీ టుక్ హిజ్ ఫాదర్స్ అడ్వైజ్ టు హార్ట్. వాళ్ళ ఫాదర్ యొక్క అడ్వైజ్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు? టు హార్ట్, గుండెకు తీసుకున్నాడు. ఓకే, టేక్ టు హార్ట్ అంటే ఏమి? హీ టుక్ హిజ్ ఫాదర్స్ అడ్వైజ్ టు హార్ట్ అంటే వాళ్ళకి నాన్న సలహాను అతను తీవ్రంగా పరిగణించాడు. సో టు టేక్ హార్ట్ అంటే టు థింక్ సీరియస్లీ అబౌట్ ఆర్ కన్సర్న్ వన్ సెల్ఫ్ అంటే ఆ యొక్క దాన్ని సీరియస్గా థింక్ చేయడం అనమాట. మంచిది కదా, మంచి దాన్ని తీవ్రంగా మనం పరిశీలించాలి కదా. టేక్ సంథింగ్ హార్ట్ మీన్స్ ఇఫ్ యూ టేక్ క్రిటిసిజం ఆర్ అడ్వైస్ టు హార్ట్, అది క్రిటిసిజం విమర్శ కావచ్చు లేదా సలహా కావచ్చు, దాన్ని టేక్ టు హార్ట్ అంటే ఏమంటే యూ థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. దాన్ని నువ్వు అది విమర్శ అయినా కావచ్చు, క్రిటిసిజం అయినా కావచ్చు, లేకుంటే సలహా అయినా కావచ్చు, దాని గురించి నువ్వు తీవ్రంగా ఏం చేయాలి? ఆలోచించాలి. ఆఫెన్ బికాజ్ ఇట్ అప్సెట్స్ యూ. ఓకే, ఆఫెన్ బికాజ్ ఇట్ అప్సెట్ యూ అంటే నీవు అప్సెట్ అంటే ఏమి? అప్సెట్ కావడం అంటే ఒకటి అనుకుంటాం, అది నెరవేరలేదు అనుకుని మనం అప్సెట్ అయిపోతాం, డీలా పడిపోతాం. ఓకే, కాబట్టి డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, హీ వాజ్ ఓన్లీ జోకింగ్ అబౌట్ యువర్ హెయిర్. సో నీ హెయిర్ గురించి వాడు విమర్శ చేశారు కదా, దాన్ని తీవ్రంగా పరిగణించగాకు. ఎందుకంటే వాడు జస్ట్ జోక్ మంది చెప్పినాడు, దాన్ని ఏదో ఊహించుకొని ఏదో ఎక్స్ట్రా ఊహించుకో మాకు. నీ జుట్టు గురించి ఏదైనా జోక్ వేసినాడు అంతవరకే, దాన్ని ఏదేదో ఊహించుకొని దాన్ని తీవ్రంగా పరిగణించొద్దు అని చెప్పడం అనమాట. ఓకే, కాజువల్లీ, పేషెంట్లీ, సీరియస్లీ, క్వైట్లీ. ఓకే, ఎవరిది ఆన్సర్ మిత్రమా? సీరియస్లీ. హీ టుక్ హిజ్ ఫాదర్స్ అడ్వైజ్ టు హార్ట్. వాళ్ళ నాన్న యొక్క సలహాను అతను చాలా సీరియస్గా పరిగణించాడు. అంటే ఖచ్చితంగా అతను దాన్ని థింక్ చేస్తాడు, దానికోసం వర్కౌట్ కూడా చేస్తాడు అనమాట.